హాయ్ అండి, నేను మీ సంజన. ఈరోజు నా డైలీ రొటీన్ మినీ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఉదయాన్నే పిల్లలకు కాస్త పోహ అదే అటుకులు ఉప్మా తాలింపు పెట్టాను అనమాట. అప్పుడప్పుడు పిల్లలకి వాము జీలకర్ర మరగబెట్టి నీళ్ళు ఇస్తూ ఉంటే చాలా మంచిది. అది పరగడుపున గోరువెచ్చగా ఇవ్వండి. దాంట్లోకి ఇంకా మీకు కావాలనుకుంటే ధనియాలు సోపు కూడా వేసుకోవచ్చు. నేనైతే వాము జీలకర్ర వేస్తున్నాను. ఇంకా మార్నింగ్ అయితే పిల్లలైతే అన్నం తాలింపు తినేసి అదే పోహ అటుకులు ఉప్మా తినేసిన తర్వాత వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఎప్పుడూ నేను ఎగ్ కర్రీ చేస్తాను. కాకపోతే అతను ఏమన్నారంటే బెండకాయలు గుడ్డు కలిపి పులుసులో పెట్టొచ్చు కదా అన్నారు. ఇంకో పిల్లలు ఆ పులుసు తిందని చెప్పి వాళ్ళ కోసం ఫ్రై చేశాను. ఫ్రై చేసి వాళ్ళ క్యారేజ్ అయితే అయిపోయింది. వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మాకు ఈరోజు లంచ్లోకి గోధుమ రవ్వ అట్లు వేసేసి నిన్న నైట్ ఉర్నొక ఉప్మా చేశాను. అదైతే తీసుకున్నాను అనమాట. తగులు మిగిలే ఉంటే మనకే కదా. అలాగే బెండకాయలు ఎగ్స్ కలిపి పులుసు అయితే పెట్టాను. ఇంకా నాది డైలీ రొటీన్ ఉంటుంది కదా, మిషన్ పని చూసుకొని పిల్లలు స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇంకా శ్రావణ మాసం వస్తుంది, క్లీనింగ్ అవ్వలేదని నైట్ అయితే క్లీనింగ్లు అయితే స్టార్ట్ చేశానండి. ఆల్మోస్ట్ వంటగదిలో డబ్బాలన్నీ తోమిసిన. ఇంకా ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్